భగవంతునికి వేసిన పూలమాలను ఇంటి గుమ్మాలకు వేసుకోవచ్చా? భగవంతునికి సమర్పించినటువంటి పూలమాల చాలా పరమ పవిత్రవంతమైనటువంటి విధి విధానం. ఆ పూలమాల వాడిపోకుండా ఉన్నది తీసి ఇంటి గుమ్మానికి కూడా తగిలించవచ్చు. కారణం ఏంటంటే గుమ్మం కూడాను లక్ష్మీదేవి యొక్క స్వరూపం. గడప లక్ష్మీదేవి అయినప్పుడు మనం ప్రతి శుక్రవారం కూడాను ఆ యొక్క గడపకు పసుపు రాసి కుంకం పెట్టి రెండు వైపులా కూడాను గడపకు అటు ఇటు కూడా పాల చుక్క వేసి ఆవు పాల చుక్క ఎరుపు రంగు పుష్పాన్ని అటు ఇటు కనుక ఉంచినట్లయితే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టు అవుతుంది. గడప లక్ష్మీదేవి కాబట్టి అటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి ఆ గడపతో కూడిన ద్వారబంధం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి గడప పై భాగాన రెండు వైపులా కూడాను మేకులు కొట్టి చక్కటి తోరణాలు కూడా కట్టడంతో పాటుగా భగవంతునికి సమర్పించిన పూలమాల వాడిపోనిదిగా ఉన్నప్పుడు దాన్ని తీసుకుని వచ్చి గడపకు తగిలించడంలో ఏమాత్రం తప్పు లేదు. ఒక్కొక్కసారి ఏదైనా ప్రవచనాలు చెప్పినప్పుడు పెద్దవారు అనేటువంటి గౌరవ మర్యాదతో పూల మాలికను ఆ యొక్క ప్రవచనకర్తకు వేసినప్పుడు ఆ ప్రవచనకర్త ఆ పూల మాలికను తీసుకువచ్చి తన ఇంటి గుమ్మానికి కూడాను వేలాడ తీయవచ్చు. అంతే తప్ప తాను పరుండేటువంటి మంచము పైన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాలికను ఉంచరాదు. దేవీ భాగవతం ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించింది. అదృష్టవంతులు ఎవ్వరూ కూడాను భగవంతునికి సమర్పించిన పూలమాలను తాను నిద్రించేటువంటి పడకపైన ఉంచరు. దురదృష్టం పట్టినప్పుడే అటువంటి ఆలోచనలు వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దేవునికి వాడినటువంటివి, దేవునికి అలంకరణగా చేసినటువంటి మాలికను మరలా మనకు ఇచ్చినప్పుడు ఆ మాలికను ఇంటికి తీసుకుని వచ్చి పరమ పవిత్రవంతమైనటువంటి భావంతో ఇంటి గుమ్మానికి వేలాడదీయటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావం. లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనంగా కూడాను చెప్పవచ్చు. అలాగే గుమ్మం మహాలక్ష్మి స్వరూపంగా మనం భావిస్తూ ఆ విధమైనటువంటి విధి విధానాన్ని పాటిస్తాం. తలుపులకి కూడాను రెండు వైపులా కూడాను రెండు ఏనుగు తొండం ఎత్తి ఉన్నటువంటి ఏనుగుల బొమ్మను చక్కగా చెక్కించేటువంటి సాంప్రదాయం ఉంది మనకు. ఆ తొండం ఉన్నటువంటి ఏనుగులో చేతుల్లో ఆ యొక్క తొండానికి కూడాను పూలమాల అలా అమర్చినట్టుగా ఉండేటువంటి చెక్కడాన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను లక్ష్మీ ఆగమనానికి గుర్తుగా మనం గ్రహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి వేసినటువంటి మాలికను మన గుమ్మానికి అలా అలంకరణగా వేసి ఉంచటం వల్ల ఏమాత్రం కూడా దోషం లేదు. తరువాత మనం పెండింట్లప్పుడు కానీ ఏదైనా గొప్ప ఉత్సవాలు చేసుకునేటప్పుడు కానీ ద్వారబంధాలకు తోరణాలు అనేటువంటివి ఏర్పరిచినప్పుడు ఆ తోరణాలు కాలక్రమేణా గనక అవి ఎండిపోయినట్లయితే ఎండిపోయినటువంటి తోరణాలను తీసివేయటం మరచిపోకూడదు. అలాగే తోరణాలు ఎందుకు కడుతున్నాం అంటే తోరణాల ద్వారా
కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది పీల్చుకొని మనకు ఆక్సిజన్ని ఇచ్చేటువంటి పద్ధతి ఉంది. అందుకే మామిడి తోరణాలు చాలా విశిష్టవంతమైన మంగళకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. అందుకే వివాహాది శుభకార్యాలు, ఒక శుభకార్యం జరిగేటప్పుడు గుమ్మాలకు తోరణాలు కట్టేటువంటి సాంప్రదాయం మన భారతీయ సనాతన సంస్కృతిలో ఏనాటి నుంచో అమల్లో ఉందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.